ఒరే నన్నేం చేద్దాం అనుకుంటున్నావురా? బ్రేకప్ ఏంట్రా? సూసైడ్ అని అడిగినప్పుడు తనకు అర్థం కాకుండా నా ఫ్లాష్ బ్యాక్ ని చెప్పేసా మచ్చా. ఒరే ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు చెప్పావురా? నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తానని తెలిస్తే దుర్గా నన్నెందుకు ప్రేమిస్తుందిరా? ఒరే నీ మచ్చా అందుకే మచ్చా ఆ అమ్మాయిని విల్లన్ గా చేసేసాను. నీకు ఇంకా అమ్మాయిల సైకాలజీ గురించి అర్థం కాలేదు. అమ్మాయిని పడేయాలంటే ఒక సాడ్ లవ్ స్టోరీ ఉండాలి. ఇప్పుడు ఈ కేసు విషయంలో లాయర్ పాపని కలవచ్చు, మాట్లాడవచ్చు. దారి దొరికింది కదా. అవర్ గేమ్ స్టార్ట్స్ నౌ. లాయర్ పాప నాదే కదా? నీదే నీదే నీదే. నైస్. ఏంటి సాంగా? కొంచెం ఈజీ స్టెప్స్. ఆ, నిన్నే నమ్ముకొని ఉన్నది జిందగీ. లేదంటే దుర్గా. దుర్గా అదే తెల్లగా నాజుగ్గా ఉంటది. ఓహో ఆ దుర్గా లీవ్ లో ఉన్నారండి. లీవా? నాకు చెప్పకుండా పెట్టదే. ఎక్కడికి వెళ్ళింది? జీవితాంతం దుర్గా నాతోనే ఉంటదనుకుంటే పాటకు మాత్రమే పరిమితం అయిపోయింది. నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ బాధ భరించలేక తాగుతూనే ఉన్నా. రే 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 రే. ఏమైందిరా? దుర్గా 3 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు మచ్చా. ఏమైందో తెలీదు. హాస్టల్కి కూడా వెళ్ళామచ్చా, అక్కడ కూడా లేదు. ఎవరు? దుర్గా. దుర్గా ఏమైపోయినావు దుర్గా? 3 రోజుల నుంచి ఫోను లేదు, ఏమీ లేదు. అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అవును, నీ వాయిస్ ఏంది అదోలా ఉంది? అలా ఏం లేదు. లేదు దుర్గా, లేదు. ఏదో తేడాగా ఉంది. ఏమైంది? ఏం లేదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అదేదో పప్పర్మెంట్స్ అప్పరించినంత ఈజీగా చెప్తున్నావు కదా దుర్గా. పెళ్లి ఫిక్స్ అయిందని. నీకు ఇష్టమేనా? ఇష్టం ఉంటే నేను నీకెందుకు కాల్ చేస్తాను? ఈ పెళ్ళైతే నేను బ్రతకను వివేక్. దుర్గా ఎందుకు అలా మాట్లాడుతున్నావు దుర్గా? ఏమైంది? Bye, bye, bye. దుర్గా బాబా, దుర్గాకు పెళ్లి ఫిక్స్ అయిందంట. కంగ్రాట్స్ మచ్చా. ఒరే తలక మాసినదవా, నేనేం మాట్లాడుతానో నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా పెళ్లి మ్యాటర్ నీకే ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది? అరే పిచ్చినా మచ్చా, దుర్గా నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి తనని తీసుకొనిరా, లేకపోతే ఏదైనా చేసుకుంటుంది. ఒరే ఊరు పేరు తెలియకని ఎలారా తీసుకురావాలి? అబ్బా, నీ కారణాల గురించి ఆలోచిస్తున్నావు గానీ అమ్మాయి సిచ్యువేషన్ గురించి ఆలోచించట్లేదు. డ్రెస్ దండం మీద ఉంటుంది, ఆఫీస్ లో అడ్రస్ ఉంటుంది. నువ్వు నేను వెళ్ళి దుర్గాని తీసుకొద్దాం. పదా తీరా బండి. పదా. Watch yourself in a this your time. Sissy no clean, you will blow your mind. Come and increase and in all the crime. Which crime me attack? Yeah. The gun crime. మామా ఎక్కడన్నా దుర్గా? ఇంతకీ మీరెవరు? నేను బాలయ్య బాబు, వీడు పవన్ కళ్యాణ్. ఛై, అది కాదు మ్యాట్రే. వారిస్తే దుర్గా. అదే నేను అడుగుతున్నా, నా కూతురు ఎక్కడా? బాబా జోక్లు మామా, కాబోయేలుడితో జోక్లు ఏమాక. రేపు సంక్రాంతి పండగకు నువ్వు నేనే ఇంట్లో కూర్చొని వడాలు తినాల్సింది. నా దుర్గా నాకు ఇస్తే తీసుకెళ్ళిపోతా. హెయిర్ కట్ చేయలేదా? ఐబ్రోకి నేను ముందే చెప్పలేదు మచ్చా, అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. బాబా అక్కడ వెయిటింగ్. రా. రేయ్ గేట్లు మూయండ్రా, హీరోలు వచ్చారు, షో వేద్దాం. కాదు బాబా, ఎందుకు ప్రతోడు ఫైట్ ముందు గేట్లు మేమంటాడు? వచ్చింది కొట్టడానికి కాకనా గోడ దూకిపోవడానిక? అవును కదా, గుడ్ క్వశ్చన్. మామా కూతురు ప్రేమించినాడు కదా మెత్తక అనుకుంటున్నావేమో. కాస్ట్యూమ్ కళ్ళజోడు చూస్తే అర్థం కావట్లే. మాస్ ఊరా మాస్. దా ఉదేసుకుందాం.
పొద్దున అడిగి వెళ్ళింది నీ కూతురు నా కోసం. ఏమన్నా తిందో లేదో నేను వెళ్ళి చూసుకోవాలిగా. ఇంకెంతసేపు పట్టుకున్నా ఇంతేగా. బాబా, దుర్గా నా కోసం వచ్చేసింది. అదిగో. వాడేంట్రా తెల్లబల్లికి బ్లూ షర్ట్ వేసినట్టున్నాడు. ఈడి కోసమా నువ్వు గాల్లో ఎగిరెగిరి కొట్టావు? సో సాడ్. దుర్గా, దుర్గా. రెస్పాన్సే లేదు, ఉండు. ఎవడు వాడు? తను నేను ప్రేమించిన వ్యక్తి టెడ్డీ. తనంటే నాకు ప్రాణం. ప్రేమించిన వ్యక్తి? మరి వీడెవడు? నేనెవరిని? నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను తయారు చేసుకున్న ఆయుధం. మీరు నా మొగుడిని టచ్ చేయాలంటే ముందు వాణ్ణి దాటాలి. యాక్చువల్లీ ఈయన లవ్ స్టోరీ విన్నాకే నా లవ్ స్టోరీ మీద నమ్మకం కలిగింది. నాతో నీ కథలు. ఈయనలాగా సూసైడ్ చేసుకోకూడదనే నేను టెడ్డీకి ఓకే చెప్పాను. నా కథకి కర్త, కర్మ, క్రియ అన్నీ తనే. నాకు అన్నలాగా. అన్నంట్రా? ఏం మాట్లాడుతున్నావు దుర్గా? దుర్గు, నీకన్నైతే నాకేమవుతాడు? బావా. నీ చెల్లిని నేను చాలా బాగా చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ దెర్ విల్ బి ఎ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఈసారి సూసైడ్ చేసుకోకు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఓకే? పొరని నవ్వండి మేడం, నవ్వండి. నా ప్రేమ కథ గురించి తెలిసిన చుట్టుపక్కల ప్రపంచమే బల్లుమని నవ్వింది. ఇప్పుడు మీరు నవ్వితే పెద్దగా ఫీల్ అవ్వనులేండి. సారీ. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అని అడగకుండా ఆ అమ్మాయిని లేపుకు రావడానికి వెళ్ళిన మొట్టమొదటి అమర ప్రేమికుడివి నువ్వే అనుకుంటా. నాకు మాత్రమే ఏం తెలుసు మేడం, ఆ సైకో కూడా అంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడని. వాడు నా లవర్ని లవ్ చేసినందుకు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు, కానీ నా లవర్కి నన్ను అన్నం చేశాడు చూడండి, బా భరించలేని బాధ అది. మీరు నవ్వితే చాలా బాగుంటారు మేడం. నిజంగా మీరు నవ్వితే చాలా బాగుంటారు. నిజంగా బాగుంటారు మీరు నవ్వితే.